అందరినీ విశ్వసించడం, దైవదూతలందరినీ కూడా విశ్వసించడం, దైవ గ్రంథాలన్నింటినీ కూడా విశ్వసించడం. విశ్వసించడం అంటే ఆ ఖురాన్ ఉందిలే అని విశ్వసించడం అంటే విశ్వసించడమేనా? ఆ ఖురాన్లో ఉన్న మాటలు, ఆ ఖురాన్లో ఉన్న ఆజ్ఞలు, ఆ ఖురాన్లో చెప్పబడ్డ చరిత్ర, ఆ ఖురాన్లో ఇవ్వబడ్డ భవిష్యవాణి, ఆ ఖురాన్లో చెప్పబడ్డటువంటి చట్టం, న్యాయం, ధర్మం, ఈ యొక్క వాటిని మనం విశ్వసించాలి, నమ్మాలి, ఆచరించాలి, దాని ప్రకారం అల్లాని ఆరాధించాలి. మరి ఇలాంటి విషయాలు అన్నమాట. నేను విశ్వసించాను, ఖురాన్ని విశ్వసించాను అంటే సరిపోతుందా? ఆ ఖురాన్లో ఉన్న విషయాలు మరి ఏంటి? ఆ దాంట్లో ఉన్న చట్టం, న్యాయం, ధర్మం, ఈ యొక్క విషయాలని పాటించాల్సిన అవసరం లేదు. ఇలా దైవ గ్రంథాలన్నిటినీ కూడా విశ్వసించాలని చెప్పడం జరుగుతుంది. అంటే ఖురాన్ కంటే ముందు అనేక యుగాలలో, అనేక చరిత్రలలో, అనేక భాషల్లో అనేక మంది ప్రవక్తలను ఎన్నుకొని వారి ద్వారా అనేక గ్రంథాలు, ఇప్పుడు ఉదాహరణకి అబ్రహాం లేఖనాలు, ఇబ్రాహీం అనే ప్రవక్త పైన వచ్చినటువంటి లేఖనాలు, మోషే ధర్మశాస్త్రం అంటే మూసా అలైహిస్సలాం గారి పైన వచ్చినటువంటి తౌరాత్ అనే గ్రంథం, జబూర్ అంటే దావూద్ అలైహిస్సలాం గారి పైన, డేవిడ్ అనే దావూద్ అలైహిస్సలాం గారి పైన వచ్చినటువంటి జబూర్ అనే గ్రంథం. అంతేకాకుండా మరి మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారి పైన అవతరింపబడ్డటువంటి ఇంజీల్ అంటే ఈసా అంటే యేసు గారి పైన అవతరింపబడ్డటువంటి ఇంజీల్ అంటే బైబుల్ గ్రంథం పైన, మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన అవతరింపబడ్డటువంటి ఖురాన్ గ్రంథం పైన, ఇలా ఇంకా అనేక కాలాలలో ఇంకా అనేక గ్రంథాలు అవతరింపబడ్డాయని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఖురాన్లో. మరి వీటన్నిటిపైన ఇవన్నీ కూడా దైవ గ్రంథాలు అని వీటిపైన విశ్వాసం తీసుకురావాలని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా తీర్పు దినాన్ని కూడా విశ్వసించాలి, విధివ్రాతను కూడా విశ్వసించాలి అని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనసుతో మనం చేసే విశ్వాసాలు అంటే నమ్మకం. దాని తర్వాత పునరుత్థానాన్ని కూడా విశ్వసించాలి. పునరుత్థాన దినం అంటే మనందరం మరణించిన తర్వాత మళ్ళీ తిరిగి లేపబడతాం అని దేవుడు చెప్పాడు. అంటే ఈ యొక్క దీనిపైన కూడా విశ్వాసం మనసుతో దీన్ని నమ్మాలి, విశ్వసించాలన్నమాట. పుట్టిన ప్రతి ఒక్కరు మరణిస్తారు, మరణించిన ప్రతి ఒక్కరు మళ్ళా తిరిగి అల్లా వద్ద, దేవుడి వద్ద మన యొక్క కర్మల తీర్పు దినం కోసం, తీర్పు దినం రోజు మనందరం కూడా పునరుత్థాన దినం రోజు మళ్ళా అందరం కూడా లేచి నిలబడతాము. ఆ యొక్క మైదానం, అషర్ అనే మైదానంలో, తీర్పు దినం రోజు మైదానంలో హాజరవటాన్ని కూడా విశ్వసించాలి. విశ్వాసులు స్వర్గంలోకి వెళ్తారు. మరియు అల్లా తఆలా విశ్వాసులని, పాపాలు చేసిన వారిని నరకంలోకి పంపిస్తాడని నమ్మాలి. ఇక అల్లా సుబ్హానహు తఆలా పట్ల ప్రేమ తప్పనిసరి అని విశ్వసించాలి. ఇక అల్లా పట్ల భయభక్తులు కలిగి ఉండాలని, అల్లా పట్ల మంచి ఆశ కలిగి ఉండాలని, ఇవన్నీ కూడా విశ్వాసంలో భాగాలు. అల్లాపైనే నమ్మకం ఉంచుకోవాలి.